धर्मपत्नी समेत सकुटुंबानां पूजितमनामदेश्याः सकुटुंबानां क्षेमस्थैर्यधैर्यवीर्य अभय आयुरारोग्यैश्वर्याधर्मार्धकाम्य मोक्ष चतुर्विधा मनोवांष्टका बोलो गणेश महाराज की जय। కానీ హైకోర్టు వెంటనే అప్లై చేయగానే నెల్లూరు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పి నిన్న రావడం జరిగింది. మేము మా జట్టగుంట పంచాయతీ గ్రామ ప్రజలందరూ కూడా గతంలో గోవర్ధన్ రెడ్డి గారు హైకోర్టు బెయిల్ మీద బయటికి రాగానే మన వినాయక స్వామికి టెంకాయలు కొట్టుకుందామని ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జట్టగుంట పంచాయతీల్లో గ్రామ పెద్దల సహకారంతో ప్రజల ఆశీస్సులతో అందరిని కలిసికట్టుగా చేసుకొని ఈరోజు జట్టగుంట పంచాయతీలో 101 టెంకాయలు కొట్టడం జరిగింది. రేపు జరగబో రోజుల్లో కూడా 2029 ఎలక్షన్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అత్యధిక మేరతో గెలిపించుకుని మంత్రివర్గం చేసుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2029లో పేదల పక్షాన నిలబడి సీఎం అవుతారని చెప్తున్నాము. ఈ పంచాయతీలో జరుగు అక్రమాలు అన్యాయాలు కూడా సాక్ష్యాలతో పాటు తీసుకొచ్చి ఇప్పుడు అధికారం ఉందని చెప్పి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్య లేదని చెప్తున్నాము. సాక్ష్యాల పాటు తీసుకోబెట్టుకొని రేపు గవర్నమెంట్ మారంగానే ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఒకరోజు ఒక ప్రభుత్వం వస్తుంది, ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం ఉందన్న మాత్రాన అన్యాయంగా ఒక మనిషిని కొట్టించడం కానీ తిట్టించడం కానీ జైల్లో పెట్టించడం కానీ అన్యాయంగా కేసులు కట్టించాలని చూసాం కదా. కేసులు భయపడే రకాలు కాదు, వాటి ఎప్పుడు వెనకడుగు వేయము. మేము ఎప్పుడు న్యాయం పక్కన నిలబడతాము. మీరు ఎన్ని చేసినా సరే మా పక్క అన్యాయం ఉండదు. ప్రజలు మంచి పక్క నిలబడతారు. ప్రజలు మంచి చెడు ఆలోచించుకునే విషయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబో ఎలక్షన్లో గోవర్ధన్ గారు మంత్రి అవడం తథ్యం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం తథ్యం. జట్టగుంట పంచాయతీ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వారు ఇంట్లో బిడ్డలాగా మేము పనిచేస్తాము. గోవర్ధన్ గారు కూడా మాకు ఇంట్లో బిడ్డలాగా మాకు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ మేము అందుబాటులో ఉంటాము. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాము. గోవర్ధన్ కూడా మన ఊరికి వచ్చినప్పుడు కూడా మేము ప్రతి గ్రామ ప్రజలను తీసుకొచ్చి మన ఏరియా వాళ్ళని కూడా వాళ్ళు జరిగిన అన్యాయాలను కూడా వివరిస్తాము. ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి ప్రభుత్వం మళ్ళా వస్తుంది. ప్రజలు ప్రతి ఇంట్లో వాళ్ళ కార్యక్రమాలను సుఖ సంతోషాలు చేసుకుంటారని ఈ దేవుడు ముఖంగా మేము తెలియజేస్తున్నాము.